కన్యారాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి లాభస్థాన స్థిత రవి బుధులు యోగిస్తూ ఉన్నారు. అలాగే షష్ఠ స్థానంలో ఉండేటువంటి రాహు యోగిస్తూ ఉన్నారు. ఈ వారంలో పూర్తి స్థాయిలో చంద్రబలం ఈ రాశి వారికి పనిచేస్తూ ఉన్నది. వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. అయితే ఈ రాశి వారిని ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహస్థితి జన్మరాశి యందు కుజుడు. గత 2 వారాలుగా కూడా మనం ఈ విషయం గురించిన ఎక్కువ చెప్పుకుంటూ ఉన్నాం. జన్మరాశి స్థిత కుజుడు ఒక మనిషిని ఎంతవరకు పీడించగలడు అంటే చాలా ఎక్కువగా పీడిస్తాడు. జ్వరం ఖడ్గవ్రణం చేయవా అంటే అక్కడ హెల్త్ పరమైనటువంటి సమస్యల్ని, చర్మ సంబంధిత సమస్యల్ని, కాలిన గాయాలు, కోసుకున్నటువంటి గాయాలు, లేదా మరి ఇతరత్ర ఈ స్కిన్ పరంగా వచ్చినటువంటి సమస్యల్ని ఎక్కువగా సూచిస్తూ ఉంది ఈ గ్రహస్థితి. షష్ఠ స్థానమందు ఉన్నటువంటి రాహు త్వరితగతిన వాటి నుండి బయటపడడానికి అవకాశాన్ని కల్పించినప్పటికీ ఏదో ఒక అనారోగ్య సమస్య రావడం, అది తగ్గడం, దీనివల్ల డైలీ రొటీన్ ఎక్కువగా దెబ్బతింటూ ఉంటుంది కన్యారాశి వాళ్ళకి. అయితే లాభస్థాన స్థిత రవిగ్రహం కానీ, బుధుడు కానీ, ఈ వారంలో ఉండేటువంటి చంద్రబలం కానీ వీటిని కొంత అధిగమించగలుగుతుంది. అనగా కన్యారాశి వారు మిగతా పనుల మీద ఎక్కువగా వారి యొక్క దృష్టిని పెట్టగలుగుతారు. అనగా ఉద్యోగపరమైనటువంటి విషయాలు కానీ, లేదా కుటుంబపరమైనటువంటి విషయాలు, అంటే ఏదైనా ఫంక్షన్స్, ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు, ఇటువంటి వాటి మీద ఎక్కువగా వారు దృష్టి పెట్టగలుగుతారు. అంతేగాక కన్యారాశి వారికి విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలు యోగిస్తాయి. ఇప్పటికే విదేశాల్లో ఉండి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు, లేదా మరేతరత్ర పరిస్థితుల్లో ఉండి ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వారికి ఆ ఇబ్బందులు తొలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే కన్యారాశి వారిలో సంతానానికి సంబంధించినటువంటి సమస్యల నుండి వారు బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక పరమైనటువంటి ఉన్నతి, మానసిక ప్రశాంతత, ఇవి రెండు ఈ వారం అభివృద్ధి చెందుతాయి. అంతేకాక ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి, వ్యాపారపరమైనటువంటి అభివృద్ధికి కూడా ఈ గ్రహస్థితి దోహదపడుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి ఎక్కువ సమయాన్ని గడపగలుగుతూ ఉండడం, అలాగే కుటుంబానికి తగినటువంటి సమయాన్ని వెచ్చించగలగడం, ఇటువంటి విషయాలన్నీ ఈ వారంలో కనబడతాయి. కాబట్టి కన్యారాశి వారి యొక్క స్థితిగతులు గత 2 వారాలతో పోల్చుకుంటే ఈ వారం చంద్రబలం వల్ల అనుకూలంగా ఉన్నాయి.